టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంట్లో గొడవలు రచ్చకెక్కాయి. కొడుకు జడ్డు, కోడలు రివాబాపై జడేజా తండ్రి అనిరుద్ సింహ్ సంచలన ఆరోపణలు చేశారు. కోడలు ఇంట్లో అడుగుపెట్టాక గొడవలు మొదలయ్యాయని, ఇప్పుడు తాను తన కొడుకు మాట్లాడుకోవడం లేదని, వేర్వేరుగా ఉంటున్నామని చెప్పుకొచ్చాడు. దీనిపై జడేజా సైతం ఘాటుగా స్పందించాడు. అసలేం జరిగింది? చక్కని కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రవీంద్ర జడేజా ఫ్యామిలీ వార్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జడ్డు తండ్రి అనిరుద్ సింహ్ జడేజా చేసిన ఆరోపణలే వివాదానికి కారణమయ్యాయి. పెళ్లైన తర్వాత తన కొడుకు పూర్తిగా మారిపోయాడని అనిరుద్ సింహ్ జడేజా సంచలన ఆరోపణలు చేశారు. జడ్డును క్రికెటర్గా చేసి పెద్ద తప్పు చేశారని, లేదంటే తన కొడుకు తన వద్దే ఉండేవాడని వాపోయాడు. కోడలు రివాబా ఇంట్లో అడుగుపెట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇంట్లో పెత్తనమంతా రివాబా, ఆమె తల్లిదండ్రుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా తండ్రి ఆరోపించాడు. కొడుకు కోడలితో ఇప్పుడు తమకెలాంటి సంబంధం లేదని అనిరుద్ సిన్హా అన్నారు. తాను వాళ్లు తనతో మాట్లాడటం లేదని చెప్పారు. ప్రస్తుతం తానొక్కడిని జామ్నగర్లో ఉంటున్నానని, జడేజా తన భార్యతో కలిసి సొంత బంగ్లాలో విడిగా ఉంటున్నారని చెప్పారు. జడేజా తాను ఒకే పట్టణంలో ఉంటున్నా నా కుమారుడిని కలిసే అవకాశం లేదని అనిరుద్ సింహ్ చెప్పారు. తానిప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, చనిపోయిన భార్యకు వచ్చే పెన్షన్తో బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ రవీంద్ర జడేజాను క్రికెటర్ను చేశారని చెప్పారు. జడ్డు ఆర్థికంగా నిలదొక్కున్నాక వ్యాపారాన్ని ప్రారంభించామని, అయితే దానిని తన కూతురు నుంచి కోడలు లాక్కోవడమే విడిపోయేందుకు కారణమైందని ఆరోపించారు. దీనిపై జడేజా ఘాటుగా స్పందించాడు. తన భార్య బీజేపీ ఎమ్మెల్యే రివాబా ఇమేజ్ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారని ఆరోపించారు. మా గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యాలని, తన తండ్రి ఇంటర్వ్యూ పూర్తిగా స్కిప్పాడని కొట్టిపారేశాడు. నాణానికి ఒకవైపును మాత్రమే ఎందుకు చూపిస్తారు? తాను చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయని అన్నారు. కానీ వాటిని పబ్లిక్లో చెబితే బాగుండదని రవీంద్ర జడేజా చెప్పారు. జడ్డు, రివాబాల పెళ్లి ఇరు కుటుంబాల అంగీకారంతోనే జరిగింది. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రివాబా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి జామ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే జడేజా తండ్రి అనిరుద్ సింహ, సోదరి నైనాబా జడేజా పెళ్లికి ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు వ్యతిరేకంగా ప్రచారం చేసుకున్నారు. అయినా రివాబా విజయం సాధించారు. పన్నంటి కుటుంబంలో రాజకీయాలే ఇప్పుడు చిచ్చు పెట్టినట్లు చర్చ జరుగుతోంది.